మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. జూన్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం వరించబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? ద్వాదశ రాశుల్లో ఒకటి, అందులోనూ జూన్ మాసం 2026 సంవత్సరం. వీరికి పట్టిందల్ల బంగారం అని చెప్పుకోవడానికి మరొక విశేషం ఏంటంటే కనుక ఈ యొక్క గురువు గారు ఎవరైతే ఉన్నారో ఈ గురువు స్వస్థానంలోకి రావడం. 12వ స్థానంలో గురువు ఇప్పటి వరకు ఉన్నాడు. మే మాసం తర్వాత వీరికి స్వస్థానం, సొంత ఇంట్లో గురువు వచ్చేస్తున్నాడు కర్కాటక రాశిలోకి. కర్కాటక రాశిలో గురువు రావడం, గురువుతో పాటు శుక్రుడు ఉండటం, అలానే మనకి ఏదైతే మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, మీనరాశిలో ఉన్నటువంటి శని కావచ్చు, అలానే వీరికి రాహు కావచ్చు, ఇక్కడ కుంభరాశిలో ఉంటే రాహు కావచ్చు, అలానే 2వ స్థానంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కావచ్చు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకున్నట్టయితే కనుక ఇక రవి భగవాన్ అయితే మారుతూ ఉన్నాడు, వీరికి 12వ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు జూన్ మాసంకి. ఈ యొక్క గ్రహస్థితి మనం గ్రహించుకున్నట్టయితే కనుక ఎక్కడైనా సరే వీరు ఈ గ్రహస్థితి ఉన్నారు అంటే వారు మంచి నైపుణ్యమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు, ఒక శక్తిగా మారిపోతారు. ప్రపంచానికి ఏదో ఏలేవాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. ఎలన్ మాస్క్ లాగా వీరు ఒక ప్రపంచం సృష్టించి, ఒక కారును సృష్టించి, దానికి ₹1,00,00,000 అమౌంట్లు పెట్టేసి ప్రభుత్వాలే వారి కారు కొనుక్కునేలా ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. వీరి యొక్క మొండితత్వం, మూర్ఖత్వం, వీరి యొక్క చాకచక్యం, వీరి యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడా ఇప్పుడు సానుకూల పడతాయి. ఈ జూన్ మాసంలో ప్రయత్నం చేస్తే సానుకూల వాతావరణం కనిపిస్తుంది. వీరు కూడా ఏదైనా కొత్తది కనిపెట్టవచ్చు. కొత్తది కనిపెట్టడం అంటే పెళ్లి అవ్వకుండా పిల్లలు పుట్టడం కాదు, అది కనిపెట్టడం కాదండి. అట్లాంటి కనిపెట్టకూడదు. అట్లాంటి కాకుండా ఏదైనా మంచి పని ప్రజలకి, అలానే పాలనకి, అలానే ప్రపంచానికి ఏదో ఒకటి చేసే విధంగా కనిపెడితే అందువలన వీరు అందరూ కూడా సుఖశాంతులతో ఉండేలా ఉంటుంది, లోక కళ్యాణార్థం కోసం ఉంటుంది. అలానే లవ్ మ్యారేజ్ అయితే వీరి జన్మలో చేసుకోకూడదు, సక్సెస్ అవ్వదు. లవ్ మ్యారేజ్ వీరికి విరుద్ధం కాదు, కానీ లవ్ మ్యారేజ్ వీరికి తుమ్మిదేవుడు ముక్కులానే ఉంటుంది. కాబట్టి లవ్ కూడా వీరు అంత పెద్దగా సక్సెస్ అవ్వదు. అలానే జీవితంలో వీరికి ఏదైనా ఎఫ్ఐఆర్ ఉన్నా, అక్రమ సంబంధాలు ఉన్నా ఇక జీవితం బొగ్గుపాలే. వీరిని అందరూ మర్చిపోవచ్చు, ఖచ్చితంగా మర్చిపోవచ్చు. వీరికి జీవితం ఎదిగేదానికి లేదు, వీరు ఏ దానికి పనికిరారు. ఎందుకంటే కర్కాటక రాశి దేవగుణం ఉన్నటువంటి రాశి. కర్కాటక రాశి అంటే శాస్త్రాస్తంగా ఆ పార్వతీ శివులు అని చెప్పుకోవచ్చు. అలాంటి వారికి ఎఫ్ఐఆర్స్ ఉన్నా, వేరే చెడు వ్యసనాలు ఉన్నా అబ్బే అస్సలు పనికిరాదండి. ఇంకో విషయం, కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారు ఇంట్లో చిమ్మటం కానీ, శుద్ధి చేయడం, శుభ్రం చేసుకోవడం లాంటివి కూడా చేయకూడదు. అమ్మవారితో సమానం, అమ్మవారి చే చిమ్మీలేం మనం. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే చిమ్మటం కూడా అర్హత ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వారు దేవులతో సమానం. మంచి మనసు ఉంటే, అర్థం చేసుకునే తత్వం ఉంటే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే వారు చిమ్మకపోయినా పర్వాలేదు. ఇంట్లో అంత సానుకూలపడే వాతావరణం లభ్యపడుతోంది. ఇకపోతే ఈ మాసంలో విదేశీయానం కూడా కనపడుతోంది. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే విదేశాలను వెళ్ళడానికి తొలి అడుగు అయితే పడుతుంది. కాకపోతే 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారు వీళ్ళకి? ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా వీరు ఏదన్నా బట్టల వ్యాపారం, వస్త్ర దుకాణాలు, బోటిక్ రంగంలో, ఫ్యాషన్ డిజైనర్స్ లోను, అలానే ఇంటీరియర్ సృష్టించేటువంటి వాటిల్లోనూ, ఇంటీరియర్ చేసేటువంటి ఆర్కిటెక్చర్ లోను, డిజైన్ చేసేవారిలోను, ఇలాంటి డైరెక్టర్లుగా, ప్రొడ్యూసర్స్ గా, సినీ రంగంలో అడుగు పెట్టేటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీటి నుంచే వనరులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపటి రోజున మిమ్మల్ని ఎంతమంది అన్నారో వాళ్ళందరూ కూడా మీ ముందుకు వచ్చి తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేంటంటే తలదించుకోవడం ఏంటి, నాదేమన్నా సెల్యూన్ షాప్ అనుకుంటారేమో, అట్లా కాదు. తలదించుకోవడం అంటే గౌరవప్రదంగా తలదించుకునేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. కాబట్టి ఆ విధంగా వీరు ముందుకెళ్ళొచ్చు. ఇకపోతే ఇంట్లో గొడవలు అవడం, భార్యాభర్తలు విడిపోవడం, పిల్లలు పెద్దలు చెట్టుకోలు కొట్టుకోవడం, వాస్తు ప్రకారంగా బాగాలేకపోవడం, స్థల మార్పిడి, జాబుల వెసులుబాటు, కొత్త రకంగా జాబులు రావడం, ఇవన్నీ కూడా జూన్ మాసంలో అద్భుతంగా ఉన్నాయి. ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక ఆరోగ్య ప్రకారంగా అయితే వీరికి మోకాళ్ళు గుంజడం, మోచేతులు గుంజడం, కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు, హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, అలానే వాల్స్ ప్రాబ్లం లాంటివి కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా వైద్యుని యొక్క సేవలో పరీక్షలు చేసుకోవాల్సిందే, వైద్యుని సలహాలు ఖచ్చితంగా పాటించవలసిందే, ఫుడ్ లో ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వీరు వాడేటువంటివి వంటలో ఇంగువ, ఎవరైనా వండినండి ఇంగువ వేసుకుని తినాలి. ఖచ్చితంగా రాక్ సాల్ట్ వాడుకోవాలి. ఈ 2 పాటించుకుంటూ పొద్దున్నే 2 మిరియాలు, మధ్యాహ్నం 2 లవంగాలు, సాయంత్రం 2 ఇలాచీలు తిని వాటర్ దాకా పడుకోవాల్సిందే. 2 ఇలాచీలు బయటికి లేకపోతే ఎక్కడైనా జోలు పెట్టుకుని వెళ్ళాలి. ఇవన్నీ కూడా పాటిస్తే మనిషిలాగా ఉంటారు. లేదు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉంటారు. మరి మనం ఇంతగా చెప్తున్నామంటే బాగుండాలి అనే ఒక సంకల్పంతో చెప్తా ఉన్నాం. వీరు నాకైతే రూపాయి ఇవ్వట్లేదు, కేవలం బాగుంటారనే చెప్తూ ఉన్నాను. ఇక గురువు గారు ఏముంది, ఏదేం చెప్తారు, నేను చేస్తా, దీంట్లోనే సుఖం ఉంది అంటే ప్రస్తుతానికి సుఖం ఉంటుంది, తర్వాత అంతా కష్టాలే ఉంటాయి. కాబట్టి
చెబుతున్నారు అంటే ఖచ్చితంగా బాగుండాలనే చెప్తారు. దురుద్దేశం సదుద్దేశం అయితే ఏమీ ఉండదు. కాబట్టి గురువుకి ఏం అవసరం? కర్కాటక రాశిలో నాశనం అయిపోతే ఉన్న సంతోషమా? ఉండదు కదా. మంచి జరగాలనే చెప్తూ ఉంటారు. కాబట్టి వీరికి దేవుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. అలానే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేది ఒకటి ఉందండి. అది ఏంటంటే రైతులుగా పంట భూములు పండించేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, ఎఫ్ఐఆర్స్, అక్రమ సంబంధాలు ఇలాంటి వాటి జోలు వెళ్లకుండా, జీవితము కాలము వాటి జోలు పనీయకుండా ఇప్పటివరకు అదే జరుగుతుంది. కొంతమేర అంటే అందరికీ అని కాదు, కొన్ని రకాల వయసు వారికి, కొన్ని రకాల దశాంతర నడిచే వారికి అయితే ఖచ్చితంగా ఇలాంటి వాటి ద్వారా, బెట్టింగ్ల ద్వారా చాలా నాశనమైపోయినటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వారు. అలా అన్ని కొంచెం కొంచెంగా మానుకుంటూ ఇప్పుడు కొంచెం మళ్ళీ పుంజుకొని గ్రహాలు మారిని సానుకూల పడుతుంది. జూన్ మాసంలో మొదలుపెట్టేటువంటి ఎటువంటి కార్యక్రమైనా సరే లోకల్యార్థం కోసం ఉంటుంది. గుడిలో ప్రతిష్ట ఎంత ముఖ్యమో జ్వయస్తంభం కూడా అంతే ముఖ్యం. అదే విధంగా ఈ రెండు ఉన్నటువంటి గుడి చాలా శిథిలావస్థకి వెళ్ళదు, ఎంతో ప్రాసిద్ధి చెందుతుంది. అదే విధంగా కర్కాటక రాశి వారికి గ్రహాల యొక్క సానుకూలత ఉంది, మాస యొక్క సానుకూలత ఉంది. ఈ మాసంలో ఏదైనా గొప్ప శుభకార్యాల్లో నిర్వర్తించుకున్నా, గొప్ప అందరికి పనికొచ్చే పని నిర్వర్తించినా కూడా చాలా అద్భుతంగా వీరు ముందుకెళ్ళేదానికి ఉంది. ఇక వీరికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? చాలా అద్భుతంగా ఉంటుంది, ముందుకు వేయాలి. అదే విధంగా మందు తాగడం మొదలుపెట్టినా, పేకాడాటం మొదలుపెట్టినా, బెట్టింగ్ను మొదలుపెట్టినా ఈ మాసంలో వాటి జోలిలో కూడా నాశనం అవడానికి కూడా చాలా ప్రాసిద్ధి ఉంటుంది. అంటే చెడు వ్యసనాలు మొదలుపెట్టినా ప్రాసిద్ధికి వెళ్ళిపోతారు, చాలా హై స్థాయికి వెళ్తారు. అలానే మంచి విషయాలు మొదలుపెట్టినా కూడా పెద్ద హై స్థాయికి వెళ్తారు. ఇక ఏది కావాలనేది నిర్ణయం వారిది. వచ్చేటువంటి పరిస్థితులకి నవంబర్ మాసం కదా నేను ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వారి యొక్క బుద్ధి, గోల్ వారి ముందే ఉంటుంది. ఒక ఫోన్ మన చేతిలో ఉందంటే చెడుకి వెళ్ళాలా మంచికి వెళ్ళాలా అనేది వారి చేతిలో ఉంటుంది. ఇక్కడ చదువుకునే విద్యార్థులు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకున్నవారు కావచ్చు, రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకున్నవారు కావచ్చు, 10 మందికి మంచి చెప్పిన నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి అనేటువంటి బాధ్యత ఉన్నవారు కావచ్చు, పేరు ప్రఖ్యాత కావాలనుకున్నవారు కావచ్చు, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే అప్పులు బాధపడేవారు, ఏ చేసినా ముందుకెళ్లేటువంటి వారు, ఇలాంటి చాలా మంది ఉంటాయి. కానీ జూన్ మాసంలో మొదలు పెట్టుకుంటే కనుక గురుబలం ఎక్కువగా ఉంది వీరికి. అలానే శుభకార్యాలు కూడా నిర్వర్తించలేకపోయినా శుభకార్యాలు పాల్గొనేందుకు, బాధ్యత నిర్వర్తించేందుకు, వీరికి ఏదైనా శుభకార్యం జరిగేందుకు, పెళ్లిళ్ళు కాకపోయినా పెళ్లిళ్ళు అయ్యేందుకు అర్హత లేదు. కాబట్టి పెళ్లి అవ్వడం మాత్రం నవంబర్లోనే కనిపిస్తుంది. మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. వీరికి తూర్పు దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పడమర దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా కలవబోతున్నాయి. అలానే ముందు మన దగ్గర వస్తువులు ఉన్నాయి, పరిహారాలు ఉన్నాయి, ఎన్నో రకాల సానుకూల పడేటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఒకటండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ అనుకుంటారు జాతకం బాగాలేదు, నా దరిద్రం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, నేను చేసుకునే వేళ విశేషం ఇలా ఉంది, నా టైం ఇంతే బాగాలేదు అనుకుంటారు. కానీ కాదు, మనం కొనుక్కొచ్చుకునే కొన్ని ఉంటాయి. మనము మంచితనంతో ఉంటాం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటాం, మనం సంపాదించుకుంటూ ఉంటాం, మన రూపాయి మనం తింటూ ఉంటాం, మన కుటుంబాన్ని, మన సభ్యుల్ని ప్రేమగా, అభిమానంతో, బాధ్యతగా చూసుకుంటాం. ఇది నచ్చని కొంతమంది మానవ గ్రహాలు ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు. వీరు ఎదగకూడదని వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రాలతో వీరి మీద దండెత్తేసి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, ధూమావతి, రూపావతి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాల క్రియలు చేయించి జీవితాన్ని బొగ్గుపాలు చేసి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి మానభంగం చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని వారు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పంచి పోషిస్తుంటారు తల్లిదండ్రులు. ఒకరే బాబు ఉంటారు, ఒకరే పాప ఉంటుంది. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. నేను ప్రేమిస్తున్నా అని చెప్పి లవ్ జిహాద్ అని చెప్పేసి ఎంతోమంది ఏదిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జాతకాల్లో ఉండవండి. ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండవు, జాతకాల్లో ఉండవు. ఇవన్నీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, మనము ఎదుటివారి దృష్టికి వెళ్ళినప్పుడు మనము వారిని లోకుగా చూసుకొని వీరు ఉంటే చాలు అని మన పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు మన వీక్నెస్ పాయింట్లు వాళ్ళకి అర్థమవుతాయి. దాని మీద వారు దండెత్తేసి ఈ రోజుల్లో అండి ఈజీగా మనీ రావాలని చూస్తున్నారు, ఈజీగా వాడి వదిలేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించండి, తల్లిదండ్రులు గ్రహించండి, పెద్దలు గ్రహించండి, పిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ గ్రహించుకుంటూ మన వాళ్ళంటూ మనల్ని నమ్ముకొని మన దగ్గరికి వచ్చారు అంటే మన భార్యాభర్తలు కావచ్చండి. ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేకుండా, నక్షత్రాలతో సంబంధం లేకుండా భార్యాభర్తలు ఈ రోజున ఎంతో మంది దీవెనలు ఇచ్చినటువంటి భార్యాభర్తలు 7 తరాల పాటు బాగుండాలనుకునే వారు ఎవడో వస్తాడు, ఎవతో వస్తుంది, ముగ్గురు కన్నేస్తారు, వారి మీద కన్నేసేసి లాగేస్తూ ఉంటారు. వాళ్ళ భర్తని తీసుకెళ్ళిపోతూ ఉంటారు, భార్యని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వీరి బతుకు జీవితం ఏం కావాలండి? నమ్ముకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీరందరూ కూడా
తస్మా జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు. దీంతో పాటు మనం చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అలా ఏమైనా జరిగితే కనుక మీకు సిమ్టమ్స్ తెలుస్తాయి. మా ఆయన మాట్లాడలేదండి, దూరం అయిపోయి ఉన్నారండి, తినట్లేదండి, అసలు ఇంటికి రావట్లేదండి, మా భార్య మాట వినట్లేదండి, ఎన్నో రకాల సానుకూల పడే వాదం, కోపం ఎక్కువ వస్తుంది, పనులు అవ్వట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవే ఉంటాయి కారణాలు. దీనికి చాలా పెద్దగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ సంసారం నిప్పులు పోసేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలా ఏమైనా మీకు చింతకి, అలాంటి మీకు దశకి, అలాంటి మీ దృష్టికి ఏమైనా వస్తే ఖచ్చితంగా సంప్రదిస్తేనే ఆ ఒక పరిష్కార మార్గం అనేది సూచించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ, పిల్లలైనా పెద్దలైనా సరే గమనిస్తూ ఉండండి. ప్రతి 3 మాసాలు 6 మాసాలకు ఒకసారి ఏదైనా సమీప దూరంలో గురువు ఉన్నా లేదా నాలాంటి వాళ్ళ దగ్గరికి అయినా సరే వాళ్ళని సంచరిస్తే వారికి ఉన్న సమస్యకి అయితే ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది మాసం గురుగారు? ఖచ్చితంగా పరిహారాల కన్నా కూడా ముందు ఇప్పుడు ఒకటి గ్రహించుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పనులు అనుకున్న పనులు ముందుకెళ్ళకపోతే, ఏదైనా సాధించలేకపోతే, పరీక్షల్లో పాస్ అవ్వలేకపోతే, గవర్నమెంట్ జాబ్ రాలేకపోతే, ఈ మధ్య చాలా చూస్తున్నాం, ఓర్పు సహనం ఉండట్లే. పొద్దున్నే సమస్య వచ్చిందంటే మధ్యాహ్నం సలహా అయిపోవాలి, సాయంత్రం పని పూర్తి అయిపోవాలి. ఈ రకమైన వ్యవస్థలో పాస్ట్ జనరేషన్ ఉంది. పుట్టగానే పెద్ద అయిపోవాలి, మాట్లాడాలి, ఫైట్ చేయాలి వాడు. లేకపోతే తూనీగా పాటలు పెద్దోళ్ళు అయినట్టుగా అవ్వాలి, లేకుంటే కష్టం వెళ్తాను. అట్లా అయిపోయినారు. ఓర్పు ఉండట్లే, సహనం ఉండట్లే ఎవరికిను. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రహాల యొక్క స్థితిగతులు ఎప్పుడు కూడా మనిషిని ఇబ్బంది పెట్టవు. మానవ గ్రహం చేసేటువంటి స్థితిగతులు అయితే మాత్రం మనిషి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊపిలోకి తోసేస్తారు. మళ్ళీ తీయాలంటే మనకి గుర్రాలు వచ్చి తాళ్ళు ఇచ్చి పైకి లాగవు. మనమే లాక్కోవాలి. మనమేమి ఏమిది రామ్ చరణ్ మూవీ ఒకటి ఉండిద్ది, ఏంటిది అది, మగధీర సినిమాలో మనము గుర్రం వాడిని పట్టుకుని లాగుతూ ఉంటుంది. అదే విధంగా అయితే రాదు. ఆ వాడిని పట్టుకుని అంటే వాడు హీరో కాబట్టి అట్లా తీస్తారు. మనందరికీ లాగాలంటే గుర్రవాడు వచ్చింది కాదు కదా. కాబట్టి ఊపిలో పడకుండా ఉండాలంటే ఎదుటి వాళ్ళ మాట వినకూడదు, ఎదుటి వాళ్ళ సలహా తీసుకోకూడదు. మనకు నచ్చింది మనం చేసుకుంటూ ఉండాలి. మనం ఏం చేస్తున్నామో ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు. ఈ సీక్రెట్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తేనే మనకంటూ ఒక ధీమా ఉంటుంది. ఇక బెడ్రూమ్ లో కూడా వీడియోలు తీసి ఇన్స్టాలో పెట్టుకుంటే ఇంకేడుకుంటుంది తీసుకప్పన్న పరిస్థితుల్లో. కుటుంబం అంటే, జీవితం అంటే, భాగస్వామి అంటే ఒక విలువలు ఉంటాయి. అవేంటంటే ఉమ్మడి కుటుంబం అంటే ఒక బాధ్యత ఉంటుంది, కొన్ని పర్సనల్స్ అనేది ఉంటుంది. రానుగూరం మధ్య జరిగింది 10 మందిలో పెడితే నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఉంటుంది. మనకు ఉండేటువంటి విధానాలన్నీ కూడా రోడ్డు మీద పడిపోతే మనం కూడా రోడ్డు మీద ఉన్నట్టు అవుతుంది. కాబట్టి అలాంటి ఏం చేయకూడదు. దేవుని అనుగ్రహం కూడా కావాలి మనకి. దాంతోపాటు ఇలాంటి చెడు క్రియలు జరిగినాయి, అష్టదిబ్బందన అయింది అనుకున్న వారికి మన దగ్గర కొన్ని మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఉంటాయి. అవి వారి చెంతకే చేర్చే సదవకాశం కూడా ఉంది. ఈ మధ్యన ట్రావెల్స్ కూడా లేవు, కాదు నాకు సైకిల్ ఉంది. ఆ సైకిల్ మీద పోయినా సరే వారికి మంచి వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ వస్తువులు వీరికైతే కనుక ఒక మంచి వస్తువు తీసుకొచ్చాను. దీని మీద మంత్రం ఉంటుందండి. ఈ కడియల మీద మంత్రం ఉంచండి. నేను అవసరం దగ్గర కూర్చొని మరి చేపిస్తాను. ఒంగోని నిలబడితే నడులు నొప్పులు వస్తాయి. అందుకని నిదానంగా కూర్చొని పీట మీద కూర్చొని మరీ చేపిస్తా ఉంటా. ఇది ప్యూర్ రాగి, పాత రాగి అంటారు. అంటే మన దాదాపు 70 సంవత్సరాల నాటి రాగి ఏంటంటే చాలా గొప్పగా ఉంటుందండి. దానికి విరుగుడు ఉండదు. అలాంటి రాగితో చేయించినట్టు కడియం. దీనిపైన మంత్రోచ్చారణ ఉంటుంది, దీనిపైన లిఖించబడి ఉంటుంది. ఇది మన చేతికి ధరించుకున్నాం అనుకో, మనల్ని ఎవడేం టచ్ చేయలేడు, ఎవరు మనల్ని వేలెత్తి మాట అనలేరు, ఎవరిని మనల్ని కాంట్రవర్ట్ చేయలేరు. మన బతుకు మనది అనే విధంగా ఉంటుంది. ఈ కడియం మనకి దారి చూపిస్తుంది. కాబట్టి ఈ కడియం అదొకటి. అలానే మరొక వస్తువు మనందరికీ తెలిసిందే, కియామాల. ఇది నేను పూసలు తెప్పించి రాగితో అల్లించి మంత్రోచ్చారణ చేసి ఉంచుతాను. ఇది సరసైనటువంటి ధరల్లోనే లభ్యపడుతుంది మన దగ్గర. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్య ప్రకారంగా కూడా ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. సరస్వతి ధరల్లో వారి చెంతకి చేర్చని సదవకాశం మన దగ్గర ఉన్నాయి. ఇక దీంతో పాటు దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం కన్నా ముందు ఒక చిన్న పరిహారం. సింధూరం, ఆంజనేయ సింధూరం ఒక 50 గ్రాములు, లవంగాలు ఒక 50 గ్రాములు, బియ్యం, మనం తినేటువంటి బియ్యం ఒక 1/4 కిలో తీసుకొని అవి అక్షంతలా కలపాలి. ఆవు నెయ్యి వేసి కొంచెం కలిపేసి 3 భాగాలు చేసి వైట్ వస్తువు అంటే వైట్ మనకి క్లాత్, అది మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది, అది 3 ముక్కలు చేసి 3 ముడుపులు కట్టాలి. శుక్ర, శని, ఆది 3 రోజులు, లేదా శని ఆది సోమ, ఆది సోమ మంగళ, ఇలా ఏదైనా ఒక 3 రోజులు తీసుకొని 4 తర్వాత సాయంత్రం 7 లోపు 7:30 లోపు సాయం సంధ్యలో అంటారు. ఈ సమయంలో తనకి తానే క్లాక్ వైజ్ గా 7 సార్లు తల చుట్టుతా, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు దిగదార్చుకొని ఆ ముడుపుని పాడేడు నీటిలో కానీ పొదలగని చెట్లు కానీ వేయాలి. ఇది చేయడం ద్వారా నరదిష్టి, నరఘోషే కాదండి, వారి మీద ఏదన్నా తెలియక ఎవరైనా దండెత్తినా
అప్పులు చేసినా, అప్పులు ఇవ్వలేకపోయినా, ఎన్నో రకాల సమస్యలు ఉన్నా, భార్యాభర్తలు విడిపోయినా, ఇవన్నీ కూడా సానుకూల పడే వాతావరణం లభ్యపడుతోంది. దీంతో పాటు దేవుని అనుగ్రహం ఇదేంటంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కానీ, మానసమ్మ వారు కానీ, నాగపడగలి కానీ, అయ్యప్ప స్వామి వారి గారి కానీ అభిషేకం చేసుకోవాలి. పంచామృత అభిషేకం చేయాలి. చెరుకు రసం, దానిమ్మ రసం, పాలు, పెరుగు, నెయ్యి అలాంటి వాటితో అభిషేకం చేసినట్టు కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా కనబడుతోంది. ఇన్ని చేసినా రావట్లేదు అంటే అది ఖచ్చితంగా మీరేదో తప్పు చేసినట్టే అర్థం. ఆ తప్పు కూడా మీకు పటాపంచలేకపోవాలి అన్నా, లేదా మీకేదో మరుగు ముందు పెట్టారు, మిమ్మల్ని ఎవరు ఎదగకుండా చేశారని అర్థం. కాబట్టి అలాంటి సమస్యలు ఉంటే గ్రహాలు తిట్టుకోవద్దు. దశాందశల గ్రహాలు ఎప్పుడు కూడా ఏం చేయవు, మానవ గ్రహం మాత్రమే తప్పు చేస్తుంది. కాబట్టి వీరికి కలిసి వచ్చే కలర్ వైట్ అండ్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి వారం కూడా మంగళవారం, బుధవారం ఈ 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక వీరికి నెంబర్ కూడా వచ్చేసి 7 and 5, 6 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా వస్తాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క కర్కాటక రాశి వారు కూడా అదృష్టవంతులయ్యేందుకు అవకాశం ఉంది. ఇక వారు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓవరాల్ గా వీళ్ళకి రాబోయే రోజులంతా కూడా మంచి జరగాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.